వేదాయపల్లి 15 ఉంటాను నేను. ఇక్కడ వేద గణపతి కాడ ఉత్సవాలు బాగా చేస్తారు మన కమిటీ వాళ్ళు సార్ వాళ్ళు. ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ. ఏంటంటే ఈ ఎండాకాలం ప్రతి ఆదివారం ఒక్కో దాత మజ్జిగ కానీ జ్యూస్ కానీ ఇస్తూ ఉంటారు. అంటే వచ్చే పోయేవాళ్ళకి ఈరోజు ఐనర్ ఫౌండేషన్ అధినేత నరేంద్ర రెడ్డి గారికి నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు మన పతన గారు వాళ్ళ కమిటీ వాళ్ళు. నేను దాక్షిణ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినందుకు వాళ్ళకి సంతోష ధన్యవాదములు. ఇలాంటి కార్యక్రమం ఇంకా బాగా చేయాలని ప్రధానంగా కోరుకుంటున్నాను. జై గణేష్ మహారాజ్కి. ఈ యొక్క ప్రాంగణంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క వేద గణపతి ఆలయం దగ్గర ఈ యొక్క ఉత్సవాలు, గణపతి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది మామూలుగా మనకి ఉత్సవాలు ప్రతి ప్రాంతంలో, ప్రతి ప్రాంగణంలో, ప్రతి దగ్గర జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక సిస్టమేటిక్గా చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క గణపతి ఉత్సవాలు, అదేవిధంగా ఈ ప్రతి వారం మనం పెట్టడం అయితేనేమి, చలివేంద్రం పెట్టడం అయితేనేమి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా జరగాలనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ని ఫామ్ చేసి దాని ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అయితేనేమి, సామాజిక కార్యక్రమాలు అయితేనేమి, వేద గణపతి స్వామి దైవ కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా దాదాపు మనం మార్చి నుంచి ప్రతి వారం, అంటే అందరూ ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రతిరోజు మనం ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరగదు కాబట్టి మనం ఇక్కడ భౌతికంగా ఉండి జరిపించలేకపోయాం కాబట్టి, కానీ ఆర్థికంగా మనకి చేయూతనిచ్చేటటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ప్రతిరోజు చేసినా కానీ ఇక్కడ మేము సైతం అంటూ వచ్చి మాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే అందరూ చేసేటటువంటి అవకాశం ప్రతి వారం ఆదివారం సెలవు రోజు అందరూ ఇక్కడ మమేకమై చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క వేద గణపతి ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం దాదాపు 10 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మనం మార్చి నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి చలివేంద్రంలో ఈరోజు మన ఇనమడుగు నరేందర్ రెడ్డి గారు ఈరోజు నేను ఏర్పాటు చేస్తానని చెప్పి మనకి ద్రాక్ష జ్యూసు దాదాపు 2000 మందికి ఏర్పాటు చేసే విధంగా ఆయన వెచ్చించడం జరిగింది. మా సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ట్రస్ట్ తరఫున ఈ వారం జరిపేటటువంటి ఆయనకి, అదేవిధంగా మాకు సహకరించేటటువంటి ప్రతి ఒక్క దాతలకు కూడా మా చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ వేదాయపాలెం ఈ వేద గణపతి ఆలయ ప్రాంగణంలో చేయించేటటువంటి ప్రతి భక్తుడికి, ప్రతి సేవకుడికి అందరికీ కూడా మా యొక్క సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.